ఐడి చెప్తామని చెప్పి ఈ రోడ్డు ఏమవుతుందంటే ఆటనగర్లో ఉన్న 5 రోడ్లని కనెక్ట్ చేసే రోడ్డు. ఇక్కడ ఏమైందంటే ఈ పార్ట్లో కొంచెం ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి. రోడ్డు చేస్తారు ఇక్కడ ఓన్లీ బండ్లు రోడ్డు చేస్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే శక్తి కళ్యాణ్ అనుకున్న దగ్గర రోడ్డుకి ఫామ్ చేస్తారు. ఈ రోడ్డుకి కలెక్టర్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇక్కడ సిటీలోకి రాకుండా మనకి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. నెడమానూరు నుంచి కట్ అవ్వాలి. నెడమానూరు నుంచి కట్ అవ్వాలంటే ఈ రోడ్డు వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ రోడ్డు అర్జెంట్గా ఈ రోడ్డు ఒకటి, ఈ రోడ్డు ఒకటి, ఈ రోడ్డు ఒకటి, ఈ 3 రోడ్లు వెరీ ఇంపార్టెంట్. ఈ మొక్క కనెక్ట్ చేసామనుకోండి అప్పుడేమో అంటే ఇక్కడ రావట్పాడు దగ్గరికి వచ్చి ఇట్లా మీరు శక్తి కళ్యాణం అనుకో రోడ్డు ఉంది కదా, ఇది తెలుసుకున్నాం కాబట్టి ఈ రోడ్లోకి రావడం 24 hours సిటీలోకి రాకుండా రెసిడెన్స్ లాగా పడుతుంది. ఐడియా వచ్చింది కదా. రావట్పాడు ఆంధ్రప్రదేశ్ పక్క రోడ్డు ఉంది కదా, దక్షిణ భయపడుతుంది. కొంచెం మట్టికి వస్తే టెంపరీ యూసేజ్లో పెట్టారు. ఫిల్లింగ్ చేస్తే టెంపరీగా యూసేజ్లో పెట్టారు. అదే ఈ రోడ్డు చెప్పకుండా ఎంక్రోచ్మెంట్ చేస్తే అట్లా ఒకటి ఫామ్ చేస్తారు. ఈ రోడ్డు కనుక మనకు ఈ రోడ్డు కనుక చేస్తే ఆటనగర్ సమస్య రావట్పాడు ఏంటంటే వెస్టర్న్ బైపాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ పక్కన ఒక చిన్న 3 కిలోమీటర్స్ సిటీలో నుంచి వెళ్ళేవాళ్ళు మీరు ఎట్లా తీసిన అదే నేను తీసి ఇట్లా దాన్ని తీసాను. రోడ్డు అది అయిపోతే అసలు మీకు తీసుకున్నాక నుంచి 10-12 నిమిషాలు అవ్వాలి. మూడోది ఏంటంటే స్టార్ట్ అవుతుంది కాదు ప్రయోగం. మనం ఇది వేరే ఇక్కడ నుంచి 100 రోజులు ఆల్రెడీ ఈ రోడ్డు కనుక ఇక్కడ నుంచి 11.2 కిలోమీటర్స్ దీంతో క్లియర్ అయిపోతుంది. కూడా ఈ ఫ్లైఓవర్ ఈ రోడ్డు మన యాక్సిడెంట్ అక్కడి నుంచి మళ్ళీ బయటవారి రోడ్డు కలిపేది 1 సైడ్ ఇస్తాం. 2 సైడ్ వరల్డ్ రావడానికి కరెక్ట్ యాక్చువల్గా ఇదేమైందంటే అంతా 80 feet రోడ్డు అసలు మనం కాంపౌండ్ సైడ్ నుంచి మొత్తం వికెట్ ఇక్కడ బాటిల్ ఎక్కువ ఉంది. కొంచెం షాపు అవన్నీ ఆకుపోయాడు. ఈ ఆకుపోయి 80 feet రోడ్డు ఇది కనుక చేసేసి ఇది ఆటోనగర్కి 4-5 రోడ్లు ఉంటాయి. వీటన్నిటికీ మెయిన్ కనెక్టింగ్ రోడ్ అండి. ఎట్లా వెళ్ళి ఆటలు కాబట్టి ఇప్పుడు వచ్చేపాటికి ఏంటంటే మనం ఈ రోడ్డు యూజ్ చేయలేం కదా. ఈ రోడ్డు సిటీలో నుంచి వస్తుంది. సిటీ ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. ఫ్లైఓవర్ వల్ల మన కింద నుంచి వెళ్ళాల్సి వస్తే ప్లస్ ఫ్లైఓవర్ వచ్చినాక మనం టోటల్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇప్పటికే 5 hours 6 hours లారీ రైడింగ్ పర్మిషన్ ఇస్తుంది. మా ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఒక 80 feet రోడ్డు నెడమానూరు రోడ్డు నెడమానూరు అంటే సిటీ దాటేసి ఓవర్ ఇంపార్టెంట్ రోడ్
లారీ ట్రాఫిక్ అన్ని కన్ఫ్యూజన్ ఉంటారు అక్కడ ఆ ల్యాండ్కి ఇంజూర్ క్రెడిట్ ల్యాండ్ ఏదో కరెక్టే సార్. లేఅవుట్ అంటే మనం ఇక్కడ ఇచ్చారు సార్ ఇక్కడ గవర్నమెంట్ రోడ్ వేసాము ఇచ్చారు సార్ ఇచ్చారు. ఇదంతా నాకు ఇబ్బంది లేదు సార్. అంతా బాగుంది. ఇంత కూడా ఇక్కడ బాగా బాగుంది. ఇక్కడ నుంచి బాటిల్ బాటిల్ ఇక్కడ వరకు కొంత ఆల్రెడీ మన ఈ రోడ్డు కనుక అయిపోయింది. మనం అసలు ఈ రోడ్డు దగ్గరికి మనం ఈ రోడ్డు అయితే ఏంటంటే ఏలూరు నుంచి వచ్చే ట్రాఫిక్ ఇది రామర్కోట్ చేసి ఈ రామర్కోట్ చేసి అంటే మెయిన్ రోడ్ కాబట్టి చిన్న ఆల్రెడీ మామూలు రోడ్ కాబట్టి ఈ రోడ్ అయిపోతే ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చేది దీస్ టూ రోడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. రెడీగా ఉంటాను. కార్పొరేషన్ తీసుకోండి. వేరే కార్పొరేషన్ ఇష్యూ లేదు. ఇది ఇష్యూ ఇస్తే ఇది బ్రహ్మాండంగా రోడ్ అయిపోతుంది. ఇది అన్నిటికీ మెయిన్ రోడ్ ఇది అర్జెంటుగా మట్టి క్లీన్ చేసి రోడ్డు సాల్వ్ చేయగలిగితే ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి అవన్నీ క్లీన్ చేస్తాం. ఇది కనుక మనం కనుక ఫామ్ అయినాక మట్టి రోడ్లు ఫామ్ చేసుకుంటాం. ఇలా రెండు ఒకేసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ వాటి రోడ్లు నేను చేశాను. ఏంటంటే మట్టితో కానీ లోపల పాయింట్స్ కానీ మట్టితో కానీ ఇది కనుక మీరు రోడ్డు కానీ దీని మీద ఉన్న ప్రాజెక్ట్ అంతా లేదు. వాయిస్ పెట్టండి ఇంకే ఎంతసేపు నువ్వు పట్టుకుంటాం మేము కూడా వద్దంటాడు ఎవరికి మాట్లాడినా రైట్ సైడ్ మన ఈ రోడ్డు మనకు సంబంధం లేదు. కట్మా రోడ్లన్నీ మేము ఆల్రెడీ అర్జెంటుగా ఓపెన్ చేయాల్సింది రెండు రోజులు. ఆ తర్వాత నెక్స్ట్ బడ్జెట్ కూడా వెళ్దాం. ఇక్కడ నుంచి తర్వాత రాకూడదు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.